కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్లో 400 కోట్లు ఉన్నటువంటి 2 కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి వ్యవహారంలో అసలు ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే నిజమైతే దేశంలో ఇంత పెద్ద దారి దోపిడీ ఇదే కావచ్చు. ఈ దోపిడీపై నాసిక్ చెందినటువంటి సందీప్ దత్తా పాటిల్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు వివరాల కోసం తమకు లేఖ రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెళగావి ఎస్పీ రామరాజన్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత అక్టోబర్ 16న విరాట్ గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్టు సందీప్ దత్తా అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్ పరిధిలో గల గోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నాసిక్లో కేసు నమోదైంది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమగ్ర దర్యాప్తులకు మేము ప్రత్యేక బృందాన్ని నాసిక్కు పంపించాం. అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి మహారాష్ట్ర సిట్ బృందం మా పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. అలాగే భారీ ఎత్తున నగదు కంటైనర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్న విషయంలోనూ స్పష్టత లేదు. దోపిడీ జరిగినట్లు చెబుతున్న ప్రాంతం గోవా, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుగా ఉంది. 3 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేయాల్సి ఉంది. గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్ర సదరు నగదు రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నగదు ముంబై, థానే ప్రదేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందినదిగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు గోవాకు చెందినటువంటి బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందినదిగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్, విరాట్ గాంధీ, జనార్దన తాయ్ గుండెను నిందితులుగా నాసిక్ పోలీసులు గుర్తించారు. ఇటీవలే విరాట్ గాంధీని అరెస్ట్ చేసినట్టు నాసిక్ రూరల్ ఏఎస్పీ ఆదిత్య మాకు సమాచారం ఇచ్చారు. కేసులో పలు అనుమానాలు ఉన్నాయి. దేనిపైన స్పష్టత లేదు. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లు కాదా స్పష్టత రాలేదు. కానీ దోపిడీ బెళగావి జిల్లా పరిధిలో జరిగినట్లు నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం అని బెళగావి ఎస్పీ వివరించారు. కాగా ఈ నగదు రద్దయిన 2000 నోట్లుగా ప్రచారం జరుగుతుంది. రద్దయిన నోట్లయితే అవి చెల్లవు కనుక కేసే ఉండదని కొందరు చెప్తుండగా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే ప్రచారం జరుగుతుందంటూ చూస్తాను. సో ఒక కంటైనర్లో అంటే మీరు రాసి పెట్టుకోండి, ఒక కంటైనర్ అంటే చాలా పొడుగుంటుంది. ఆ కంటైనర్లో 400 కోట్లు ఉంటాయా? ఉండవు, ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క కంటైనర్లో 2000 కోట్లు ఉంటాయి. అలా 2 కంటైనర్లు అంటే దాదాపు 4000 కోట్లు 5000 కోట్లు ఉంటాయి. అంతేగాని 400 కోట్లు ఉండడానికి అవకాశం అయితే లేదు. వాస్తవంగా ఉండవు. ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకుందాం, ఒక డబ్బా వేసుకుంటే అందులో కోటి రూపాయలు ఎంత పడతాయి. ఇలాంటి డబ్బాలు పెద్ద కంటైనర్లో పెట్టాలంటే ఎంత అవుతుంది? ఎన్ని వేల కోట్లు అవుతుంది? నాకు తెలిసి దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఉంటుంది. 100% రాజకీయ ప్రమేయం ఉంటుంది. 2000 కోట్లు కాదు, 3000 కోట్లు కాదు, 5000 కోట్లకు పైగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ నగదు. అది పాత 2000 నోట్లు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతోంది. సో అది అసలు పాత నోట్లు అని చెప్పేసి ఒక ప్రచారం, రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 100% దీని వెనకాల రాజకీయ కోణం ఉంటుంది, రాజకీయ ప్రమేయం ఉంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి.